కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి చౌడేశ్వరి దేవి ఆలయంలో చోరీ. కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామంలో నిన్నటి రోజున అమ్మవారు జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలతో అమ్మవారిని అలంకరించారు. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు దేవాలయంలోకి చొరబడి సీసీ కెమెరా పగలగొట్టి గర్భగుడి వాకిలి తెరిచి అమ్మవారి నగలుతో పాటు హుండీను కూడా ఎత్తుకెళ్లి గుడికి కొంత దూరంలో హుండీ పగలగొట్టి అందులో ఉన్న డబ్బును దోచుకెళ్లారు. గ్రామస్తులు మాట్లాడుతూ హుండీలో డబ్బులు దాదాపుగా 50,000 రూపాయలు ఉంటాయని, అలాగే అమ్మవారి నగలు 15 కేజీలు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. కళ్యాణదుర్గం మండలం రూరల్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ అనంతపురం నుంచి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో కలిసి పనిచేస్తూ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. నాకు ఇదే టెన్షన్ ఉంది. ఆషాఢమాస అమావాస్య జయంతి సందర్భంగా రంగరంగ వైభవంగా జరిగింది. అదే రోజు రాత్రి అమ్మవారి నగలు ఆభరణాలని దొంగలు దోచుకోవడం జరిగింది. అదే మేము అంతా గ్రామ పెద్దలంతా కూడా ఈరోజంతా కలిసి పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా వచ్చినారు. దాన్ని ఏమనేది చర్చాంశం నడుపుతున్నారు. ఇది దేవస్థానం తరఫున నేను చెప్పడం జరిగింది. ఆభరణాలు వచ్చేసి అమ్మవారివి 13 కేజీల 840 గ్రాముల నెట్. అది చేపించిన నేనే కాబట్టి దానికి మన నెట్ కూడా విషయం తెలిసింది. ఇప్పుడు ఉండి కూడా తీసుకుపోయినారు కానీ 50,000 రూపాయలు ఉంటుందని దానివల్ల ఇప్పుడు మేము ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడినంతా ఈరోజు పోయింది అనేది నాకెల్లా చాలా బాధ అయింది. ఈ దేవాలయం నిర్మాణకర్తగా నేను ఉండి ఈరోజు పోయిందంటే నాకు కూడా చాలా బాధాకరమైన విషయమైంది. అది నా విషయం. రమణ మల్లెపల్లి చూడమ్మ భక్తులు మా ఊరిలో నిన్న అమ్మవారి దూతలు పుట్టినరోజు సందర్భంగా అందరూ కార్యక్రమాలు పాల్గొని సాయంత్రం 8:30 ఎవరు దావాళ్ళు పోతుంది. పూజారులు మాత్రం ఈ గుడి దగ్గర ఉండి నైట్ తెల్లడదాం కూడా పూజారులు చూసి దొంగతనం జరిగిందని మాకు తెలియజేస్తే గ్రామ పెద్దలకి మేము వచ్చి చూసినాము. మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు. అందరూ వచ్చి జరిగింది. చూడమ్మ 9 రోజులు ఎవరు బాగా పడరు. చౌడేశ్వర స్వామి గుడి కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది. ఈ గుడి రాత్రి అమ్మవారు ఆలయాన్ని బ్రేక్ చేసి ఎవరు గుర్తెలిన వ్యక్తులు వస్తువులు తీసుకున్నారనేసి ఫిర్యాదు మేరకు వచ్చాము. డాగ్ స్క్వాడ్ని పిలిపిస్తున్నాము. అలాగే క్లూస్ టీమ్